హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సాధారణంగా ఈ రోజుల్లో విద్యార్థులు ఐఐటికి ప్రిపేర్ అవుదామా, నీట్కి ప్రిపేర్ అవుదామా, లేదా క్లాట్కి ప్రిపేర్ అవుదామా, లేదా గ్రూప్స్ చదువుదామా, సివిల్స్ చదువుదామా, ఇలాంటి కెరీర్లతో వాళ్ళు చిన్నప్పటి నుంచే చదువులు ప్రారంభిస్తున్నారు. కానీ అలా కాకుండా కోన శ్రీలత అనే ఈ అమ్మాయి మాత్రం చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యాన్ని తన కెరీర్గా ఎంచుకొని తను చదువు కూడా అందులోనే దాదాపు ఎంపీఏ అంటే పీజీ వరకు కూడా అందులోనే తను చదివింది. అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ తగ్గలేదు. పీజీ అదే ఎంఏ తెలుగు కూడా తను చేసింది. మరి ఆ అమ్మాయితో ఈరోజు మనం ముఖాముఖి చేయబోతున్నాం. ఈ అమ్మాయి ఈ కెరీర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్కారం. సాధారణంగా ఈ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనే ఆలోచన నీకు ఏ వయసులో కలిగింది? ఈ రంగంలోకి ఏ వయసులో ఎంటర్ అయ్యావు? అలాగే దీనిలో నీకు ఎవరెవరు సహకరించారమ్మా? నేను మొదటగా సంగీతం మొదలు పెట్టానండి. నా 9వ ఏటనే మా అమ్మ మావుడూరి జగన్నాథ శర్మ గారి దగ్గర జాయిన్ చేశారు. తర్వాత ఆయన ప్రోత్సాహంతోనే, ఆయన ప్రేరణతోనే నేను సౌమ్యరావు గారి దగ్గర నృత్యం అనేది మొదటగా అభ్యసించడం జరిగింది. మరి ఆ వయసులో ఎంటర్ అయ్యేటప్పుడు మొదట్లో అసలు ఎంటర్ అవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ముందుగా మనం టీవీలో చూస్తున్న షోస్ అవన్నీ చూసి నాకు నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. కాకపోతే మా ఇంట్లో ఎప్పుడు కూడా భక్తి 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 అవి నడవడం వలన నేను శాస్త్రీయ సంగీతం నృత్యంలోకి చేరడం జరిగింది. అసలు ఈ శాస్త్రీయ నృత్యాన్ని మీ కెరీర్ గా ఎంచుకోవడానికి అసలు కారణం ఏంటమ్మా? అసలు మనం ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ దాని వలన ఏంటి యూజ్ వస్తుంది అని జనరల్ గా మనం ఆలోచిస్తూ ఉంటాము, సాధారణం అది జనరల్ గా. కానీ నాకు ఎలా అనిపించింది అంటే, ఎప్పుడు కూడా మనం మన సంస్కృతి సాంప్రదాయం మనం అభివృద్ధి చెందాలి, చెయ్యాలి, సహకరించాలి అని మనం చెప్పే స్టేజ్ లోనే ఉంటామే, కానీ చేసి చూపిస్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనతో మొదలు పెట్టడం జరిగిందండి. సాధారణంగా మీ గురువులు అంటే మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఎవరెవరమ్మా అసలు? మొదటిగా నేను సౌమ్యరావు గారి దగ్గర మొదలు పెట్టాను. తర్వాత ప్రీతి అక్క అని చెప్పి ఒక ఆమె ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు. 1 సంవత్సరం పాటు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ గా నేర్చుకుందాం అని చెప్పి డాక్టర్ తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం గారి దగ్గర శ్రీకాకుళం వెళ్ళి నేర్చుకునేదానిని. తర్వాత నాకు ఇదంతా కూడా భరతనాట్యం అని అనిపించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్య ఏంటంటే కూచిపూడి, నాకు అది నేర్చుకోవాలని ఆసక్తి ఉండడం వల్ల కూచిపూడి గ్రామంకి వెళ్ళాను. అక్కడ డాక్టర్ ఈలేశ్వరపు శ్రీనివాసులు గారి దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఈ విధంగా కూచిపూడి ట్రెడిషన్ ఉంటుంది అని చెప్పేసి నాకు మొదలు పెట్టడం జరిగింది గురువు గారు. తర్వాత అందులోనే సర్టిఫికేట్, డిప్లొమా, ఎంపీఏ కూచిపూడి 3 కూడాను గురువు గారి ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నత విద్య కొరకు మరియు కూచిపూడిలో ఉన్న మెళకువలను తెలుసుకోవడానికి పిహెచ్డి చేయాలనే ఆలోచనతో ప్రస్తుతం కళారత్న డాక్టర్ చింతా రవిబాలకృష్ణ గారి వద్ద శిష్యరికం చేస్తున్నాను. ఆయన గురుకుల పద్ధతిలో ఏ విధంగా మనం నేర్చుకోవాలి, ఇప్పుడు సపోజ్ కి మనకి ఇంట్లో చెప్పినా కూడా మనం వినం, ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా చేయం. అది గురువు చెప్పారంటే ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనలో మనం చేస్తామని చెప్పి ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ గురువు యొక్క గొప్పతనం, ఒక కార్యక్రమం మనం నిర్వహించాలంటే ఏ విధంగా నిర్వహించాలి, అలా విద్యతో పాటు మనకి నిజ జీవితంలో ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విషయాలన్నిటినీ విద్యతో పాటు విలువల్ని కూడా నేర్పించి ఎంతో మంది కళాకారుని తీర్చిదిద్ది ఈ రోజు గురువు గారి కోసం ఇలా చెప్పుకుంటున్నాము, లేదా మేము ఒకరి దగ్గర ఒక మంచి కళాకారునిగా పేరు తెచ్చుకుంటున్నామంటే అదంతా కూడా గురువు గారు అన్ని. నమస్కారం గురువు గారు, మరియు చాలా చాలా ధన్యవాదాలు, పాదాభివందనములు. సరేనమ్మా, అయితే మీకు సాధారణంగా ఈ రంగ ప్రవేశం అనేది ఒకటి ఉంటుంది అంటారు కదా, ఏంటి రంగ ప్రవేశం అంటే ఏంటి? మీరు ఎప్పుడు రంగ ప్రవేశం చేశారు ఏంటి? రంగ ప్రవేశం అంటే నాట్యంలో మొదటిగా మనం స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, దీనిని అరంగేట్రం అని అంటాం. అరంగేట్రం అనేది తమిళంలో ఆ పదం అనేది యూజ్ చేస్తాము. కూచిపూడిలో వచ్చేసరికి రంగ ప్రవేశం అంటారు. జనరల్ గా మొదటి ప్రదర్శన చేసేదాన్ని రంగ ప్రవేశం అంటారు. కాకపోతే నేను మొన్న ఏప్రిల్ 18న చేయడం జరిగింది, 2026. ఆలస్యం అవడానికి కారణం ఏంటమ్మా? అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వలన నేను చేయలేకపోయాను. మాస్టర్స్ చేసిన తర్వాత నన్ను నేను ఈ విధంగా నేను తీర్చిదిద్దబడ్డాను గురువుల చేత.
పైగా నా యొక్క టాలెంట్ ని 10 మందికి మనం అందించాలి అంటే మనకంటూ ఒక బేస్ అనేది ఉండాలి. అందుకని నేను రంగప్రవేశం రీసెంట్ గా చేయడం జరిగింది. సాధారణంగా ఈ రంగంలో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారమ్మా? నాకు ఎక్కువగా నేను వీడియోస్ చూస్తున్నప్పుడు, నెక్స్ట్ మనం నాదనీరాజనం చూస్తున్నప్పుడు శోభా నాయుడు గారి ఎక్స్ప్రెషన్స్ కి బాగా నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఈ విధంగా ప్రదర్శనలు చేయాలి అని చెప్పి నేను కూచిపూడిలో ప్రవేశం చేయడం జరిగింది. ఈ రంగంలో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరమ్మా అసలు? మొదటిగా తమ్మ సాయికృష్ణ గారు. నేను శ్రీకాకుళంలో నేర్చుకుంటున్నప్పుడు నాకు సపోర్ట్ చేయడం, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఏ విధంగా మనం నేర్చుకునేటప్పుడు ఒబీడియంట్ గా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడాను మొదటిగా తమ్మ సాయికృష్ణ గారు చెప్తూ ఉండేవారు. తరువాత నేనంటూ ఒక కళాకారినిగా ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం మందపల్లి రామకృష్ణారావు గారు. ఆయన హిందీ టీచర్ గా ఉంటూ ఎక్కడైనా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నా, ఏ పెర్ఫార్మెన్సెస్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇన్స్పైర్ చేస్తూ నా దగ్గర నేర్పిస్తూ ఇలా నాకు ఒక టీచర్ గా కూడా అవకాశం కల్పించి నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మీరు పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు కదా, పిల్లలు ఆసక్తి చూపుతున్నారా? తల్లిదండ్రుల అభిప్రాయం ఎలా ఉంది? ఇవి మన వ్యూవర్స్ కి ఒకసారి తెలియజేయము. జనరల్ గా ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే స్కూల్కి వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అల్లరిని భరించలేక సగం మంది మనకి జాయిన్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక రకంగా వాళ్ళు భరించలేకపోవడం పక్కన పెడితే వాళ్ళు ఇందులో చేర్చాలి అన్న ఆలోచనకి ఫస్ట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫీలింగ్. ఎందుకంటే ఈ ఆలోచన రావడం అనేది కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఏ స్కేటింగ్ అనొచ్చు, లేదంటే ఏ స్విమ్మింగ్ అనొచ్చు, అవి కాకుండా లలిత కళల వైపు వాళ్ళకి కూడా అవగాహన కలిగించాలి చిన్నప్పటి నుంచి. ఈ రకంగా అయినా వాళ్ళకి ఫీడ్ చేస్తే వాళ్ళు ఒక స్థాయికి చేరుతారు, విలువలు వస్తాయి అనే ఆలోచన చేయడం కూడా గొప్ప విషయం. అసలు ఈ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటమ్మా అసలు? మొదటిగా చెప్పాలి అంటే అందరికీ తెలిసిందే ఎక్సర్సైజ్ అని అనుకుంటాము. ఎక్సర్సైజ్ అని పక్కన పెడితే యోగా అనొచ్చు. ఎందుకంటే మనకి డాన్స్ లో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, చిత్రలేఖనం ఉంటుంది, అలాగే యోగా కూడా ఉంటుంది. మనకి చతుషష్ఠి కళలు 64, ఆ 64 కూడా మనకి ఒక నృత్యంలో మాత్రమే మనం చూడగలుగుతాం. అందుకు శారీరకంగా, మానసికంగా 2 రకాలుగా మనకి చాలా ఉపయోగం. దీనివల్ల మనం ఇంక ఏ వర్క్ చేసినా కూడా స్మార్ట్ గా చేస్తాం. మన ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, డివోషన్ వైబ్స్ ఉంటాయి, ఇలా చాలా రకాలుగా మనకి ఉపయోగాలు అనేవి ఉంటాయి. అయితే సాధారణంగా లలిత కళల్లో మీరు కూచిపూడిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? దీనికంటే మంచిది ఇంకేమీ లేదా? కూచిపూడి ఎంచుకోవడానికి ఇప్పుడు చెప్పిన విధంగానే మనకి డాన్స్ లో అన్ని రకాలైన 64 కళలు కూడా ఉంటాయి. అదే రకంగా ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క సాంప్రదాయ శాస్త్రీయ నృత్య రీతుల్లో కూచిపూడి. మీకు సరైన ఆనందాన్ని ఇచ్చే ప్రదర్శన ఏదైనా ఉందమ్మా మీ కెరీర్ లో? ఉందండి. ఎప్పుడు కూడాను ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోనే ప్రదర్శనలు ఇస్తూ ఉండేదాన్ని. నేను ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఢిల్లీ పరేడ్ ప్రోగ్రామ్ లో పిఎం, ప్రెసిడెంట్ గారు మొత్తం వాళ్ళందరి సమక్షంలో మెయిన్ టీమ్ లో నేను ప్రదర్శించడం జరిగింది. అది ఎంతగానో మంచి ఎక్స్పీరియన్స్ అనొచ్చు. మరియు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. 30 రోజుల పాటు అక్కడే ఉండి మేము అక్కడ ఉన్న దానికి ఎగ్జిస్ట్ అవుతూ, చాలా చలిగా ఉంటుంది మీకు తెలుసు. అలాంటి టైంలో మేము అక్కడే ప్రాక్టీస్ చేస్తూ అవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే చేసినప్పుడు లైవ్ లో వచ్చింది చాలా ఛానల్స్ లో. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మీరు చాలా కాంపిటేటివ్స్ లో పాల్గొంటారు కదా, కళలు నేర్చుకున్న వాళ్ళు ఎవరు ప్రదర్శించకుండా ఉండరు, అలాగని కాంపిటేటివ్స్ లో కూడా పాల్గొంటారు. మీరు పాల్గొన్న కాంపిటేటివ్స్ లో మీకు ఎప్పుడైనా సరైనటువంటి బహుమతి మీరు పొందారా? నేను రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు జరుగుతాయి మనకి, అందులో నేను మొదటి స్థానం పొందాను స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడాను మనకి యోజనోత్సవాలు కొన్ని చేస్తూ ఉంటారు, నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు. అప్పుడు కూడా నాకు మొదటి స్థానం పొందాను. అవును. అది ఇప్పుడు ఈ రంగంలో మీకు ఎప్పుడైనా సరైన గుర్తింపు రాలేదనే బాధ ఎప్పుడైనా కలిగిందా? ఏదైనా మనము ఒక దాన్ని ఎంచుకున్నప్పుడు చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ గా ఉంటాయి. అలానే నేను కూడా ఫేస్ చేశాను. కొన్నిసార్లు మనం ప్రదర్శన చేసినా కూడా మంచిగా మనకి ఫస్ట్ మనకే అనిపించదు. ఆ రోజు మనకి హెల్త్ బాగోకపోవచ్చు, లేదా ఆ టైంకి మనం సెట్ అవ్వకపోవచ్చు. అలాంటి సందర్భంలో నేను ఒకసారి ఇంకా డాన్స్ ని కెరీర్ గా కాకుండా ఇంకా కంప్లీట్ గా విడిచిపెట్టి స్టడీస్ కి వెళ్దాం అనే ఆలోచన కూడా ఒకానొక సందర్భంలో వచ్చింది.
మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాను అంటే ఫస్ట్ థింగ్ నాకు మా అమ్మ ఇన్స్పిరేషన్. ఇలా నేను చెప్పినప్పుడు మనం ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ కి డైలీ మనం రొటీన్ లైఫ్ లోనే మనం చేస్తుండగానే మనకు ఒక్కొక్కసారి ఫీవర్ వస్తూ ఉంటది. అలా అని చెప్పి నేను ఇంక బ్రతకను అంటే కుదరదు కదా. అలానే ఇందులో కూడా ఉంటుందని చెప్పి ఇన్స్పైర్ చేస్తూ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో ఆ రకంగా నాకు మళ్ళీ రీస్టార్ట్ చేసేలాగా మా అమ్మ ఇన్స్పైర్ చేశారు. సాధారణంగా కళాకారులకి అహంకారం ఎక్కువ అని అంటుంటారు. అది కొంతమంది అబ్జర్వ్ చేసి నాకు చెప్పిన మాటలే అవి. మరి ఆ అహంకారము ఉంటుందనే మాట నిజమేనా? మీలో అహంకారం ఉందా లేదా? ఉంటే సాధారణంగా దానివల్ల నష్టమా లాభమా? అహంకారం అంటే జనరల్ గా ఒక సబ్జెక్ట్ ఉండేటప్పుడు ఉంటుంది, ఉండదు అని కాదు. నాకుందా అంటే ఇన్ఫాక్ట్ నాకైతే లేదు. మరి చూసే వాళ్ళకి తెలుస్తుందేమో. మరి ఉండడం వల్ల ఏంటి అని అంటే చాలా వాటిని మనం కోల్పోతాం. మనకి ఎప్పుడైతే అహంకారం ఉంటుందో నేర్చుకోవాలి అనే ఆలోచన అనేది తగ్గిపోతుంది, ఉండదు. అదే దీనిగా తీసుకుంటే నెక్స్ట్ మన దగ్గరికి నేర్చుకోవడానికి 10 మంది రావాలి అంటే మనం ఆ యొక్క ఫ్రీనెస్ తో ఉండాలి ఫస్ట్. ఎప్పుడైతే అలా ఉంటామో 10 మంది పిల్లలు వచ్చి మన దగ్గర నేర్చుకుంటారు. ఈ కళ కూడా 10 మందికి పంచిపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ అహంకారం ఉంటుందో పతనం. సాధారణంగా ఈ కూచిపూడి నృత్యం అనే ఈ శాస్త్రీయ కళని నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుందమ్మా అసలు? మనము ఏదైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం టైం ఇవ్వాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి, సాధన కూడా చేయాలి. మనం డైలీ యాక్టివిటీస్ ఎలా అయితే చేస్తామో మనకి అవలీలగా వస్తుందో డాన్స్ కూడా, నృత్యం కూడా అట్లా రావాలి అని అంటే సాధన మనం రోజు చేయాలి. వ్యవధి అంశం అనేటప్పటికి ఇప్పుడు కాలం అనేటప్పటికి మనం చదువుకుంటున్నాం, నర్సరీ నుంచి డిగ్రీ పీజీ వరకు చదువుతాం. అలాగే డాన్స్ లో కూడా 10 నుంచి 15 సంవత్సరాల వరకు మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనం ఒక కళాకారునిగా లేదా ఒక కళాకారునిగా గుర్తింపు వస్తుంది. అవునమ్మా, మీరు పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ ఎలా రన్ అవుతుంది? ఆ ఇన్స్టిట్యూట్ మీకు సరైన ఆదాయాన్ని, ఆనందాన్ని, గుర్తింపుని ఇస్తుందా లేదా ఏంటమ్మా? ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత అంటే ఫస్ట్ మొదటిగా నేను ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం మందపల్లి రామకృష్ణారావు గారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను పెట్టడం జరిగింది. అప్పుడు నేను తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం గారి దగ్గరే నేర్చుకుంటున్నాను. అప్పటికి ఆవిడ యొక్క ప్రోత్సాహంతో కూడా పెట్టడం జరిగింది. తర్వాత కొంతమంది పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు, నేను నృత్యం నేర్పిస్తూ ఉండేదాన్ని. కానీ అంతంత అవకాశాలు అయితే ఏమీ లేవు. మనకి ఇక్కడ తెలిసిందే ఈ శ్రీకాకుళం జిల్లాలో అంటే మనం వాళ్ళకి నేర్పిస్తున్నందుకు గురుదక్షిణగా ఎంతో కొంత మనం తీసుకుంటాం. వాటిని ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండరు. అలాంటి సందర్భాల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండడం అవన్నీ జరిగింది. ఎప్పుడైతే నేను ఇలా ఢిల్లీ పరేడ్ ప్రోగ్రామ్ లో చేసి నేను వచ్చానో అప్పటి నుంచి ఇంకొంచెం గుర్తింపు రావడం వల్ల 10 నుంచి 20 మందికి చేరారు పిల్లలు. అలా ఇప్పుడు నా దగ్గర 50 నుంచి 100 మంది నా దగ్గర నేర్చుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా నాకు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే ఆన్లైన్ లో చెప్తున్నాను. నేను కూడా సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ ని ఆన్లైన్ లోనే ఎక్కువగా నేర్చుకుంటూ ఆఫ్లైన్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని సమక్షంలో. అలా నేర్చుకున్నాను. సాధారణంగా కళాకారులకి చూసిన వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అందులో భాగంగా మీకు కూడా అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా? ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఎదురయ్యా? దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు అసలు? అవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్ గా జరుగుతుంది. నేను పబ్లిక్ గా చెప్పాలనుకునేది ఏంటి అంటే అలాంటివి జరిగేటప్పుడు జస్ట్ ఆ క్షణానికి అదొక సెల్ఫ్ ఎంజాయ్మెంట్ గా వదిలేసి మళ్ళీ మన కెరీర్ కి, మన యొక్క లైఫ్ స్టైల్ కి మనం వెళ్ళిపోవాలి. చూసేది అంతా కూడా అట్రాక్షన్, చూసేదంతా మనకి కావాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే ఇంతకీ ప్రపోజ్ చేశారా లేదా? కన్క్లూజన్ ఇవ్వలేదమ్మా నువ్వు? ప్రపోజల్స్ అంటే కామన్ గా వస్తూ ఉంటాయి అందరికి కూడాను. నాకు కూడా వచ్చాయి, రాలేదని నేనేం అబద్ధం చెప్పాలని అనుకోవట్లేదు. కాకపోతే నేను అటువైపుగా నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. మా పేరెంట్స్ ఎప్పుడు కూడాను డివోషనల్ గా ఉంటారు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంతసేపు వాటికి రిలేటెడ్ గా చెప్తూనే ఉంటూ ఉంటారు. పైగా ఎప్పుడైతే మనం థర్డ్ ఆప్షన్ అనేది వెతుక్కుంటామో జనరల్ గా మనం కెరీర్ పరంగా వెనక పడిపోతాం, అలాగే తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోతాం. తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేమతో పోలిస్తే ఏది కూడా ఎక్కువ కాదు. అది అసలు మాటల్లో చెప్పలేనంత. రెండోది, ఎప్పుడైతే మనకి తల్లిదండ్రుల నుంచి ప్రేమ దొరకదో అప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ అనేది అవసరం. ఇప్పుడు నాకు అది
చాలా పరిపూర్ణంగా, చాలా అంటే దాన్ని వర్ణించలేనంత విధంగా నాకు ఉంటుంది. నాకు ప్రతి దాంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తారు. నాకేం కావాలంటే అది కొని పెడుతుంటారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా మేము దేవాలయాల సందర్శనకి వెళ్తూ ఉంటాము. ఇంత మంచిగా ఉంచుకొని నేను థర్డ్ ఆప్షన్ ఎంచుకోవాలని ఏ రోజు అనుకోలేదు. సాధారణంగా ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని ప్రేమగానే చూస్తారు. కాకపోతే కొంతమంది పిల్లలు ఏంటంటే వేరే దానికి అట్రాక్ట్ అవుతుంటారు. అది సహజంగా ఎక్కువ మందిలో జరుగుతుంది. చివరికి కొన్ని సందర్భాల్లో అయితే తల్లిదండ్రులు కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడినా కూడా మీరు అవసరం లేదు, నాకు అవతల వ్యక్తే కావాలన్న సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. దయచేసి అటువంటి వాటికి అట్రాక్ట్ కాకుండా ఉంటారని కోరుకుంటున్నాం. ఫైనల్ గా అమ్మ, అసలు మన పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీరు ఇవ్వబోయే సందేశం ఏంటి ఒకసారి మన వ్యూవర్స్ తెలియజేస్తారా? తప్పకుండా. సాధారణంగా ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఒక చేతిలో మాయాజాలంలో మనం బ్రతుకుతున్నాం. అది ఇంకేదో కాదు, మొబైల్. మొబైల్ వల్ల మనకి మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. అందరికీ తెలిసిన విషయం. మనం ఇప్పుడు ఎంత మంచి ఉన్నా కూడా మొబైల్‌లో చూసి మనం నేర్చుకున్న వరకు మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొబైల్ గేమ్స్ ఆడుకుంటారో, వేస్ట్‌గా రీల్స్ చూసుకుంటూ, అది చేస్తూ, ఇది చేస్తూ వాళ్ళు చాలా టైంని వేస్ట్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి మొబైల్ యూజ్ చేయడం తెలుస్తుందే తప్ప వాటిని ఎలా మంచిగా మనం వాడాలి అనే విషయం తెలీదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు 10 మందితో కలిపి నేర్చుకొని డాన్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో, లేదా సంగీతం ఎప్పుడైతే నేర్చుకుంటారో వాళ్ళకి మొదటిగా క్రమశిక్షణ వస్తుంది. టైం పంక్చువాలిటీ వస్తుంది. తర్వాత శారీరకంగా, మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఒక లలిత కళలు నేర్చుకున్న వాళ్ళకి, నేర్చుకోని వాళ్ళకి మనము కంపారిటివ్ స్టడీ చేస్తే నేర్చుకున్న వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎందుకో విషయం కూడా చెప్పాను. ఎప్పుడైతే మనం డాన్స్ క్లాస్ కి కానీ, సంగీతం క్లాస్ కి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా మనం నేర్చుకునేటప్పుడు అక్కడ మనకు ఓన్లీ ఆ విద్యతోనే కాదు, మనకి గురుకుల వ్యవస్థ అనేది ఉంది. గురుకుల పద్ధతి మనకి తెలిసిందే, ఇంతకు ముందు జరుగుతూ ఉండేది. అలా ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, బయటకు వెళ్ళేటప్పుడు మనం ఎలా నడుచుకోవాలి, అలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. లేదంటే ఒక కార్యక్రమాన్ని మనము నిర్వహించాలనుకుంటున్నాం, అప్పుడు ఏ విధంగా మనం అక్కడ నిర్వహణ అనేది చేయాలి, ఇలా ప్రతి ఒక్క విషయం అనేది మనకు తెలుస్తుంది. అదే ఇంకే విషయంలో కూడా ఇంకేది నేర్చుకున్నా కూడా అంతవరకు మనం అంత స్థాయికి వెళ్తాము అనేది చెప్పడం చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ అయినప్పటికీ కూడా నాట్యాన్ని తన కెరీర్గా మరియు నాట్యాన్ని తన ప్రాణంగా ఎంచుకొని తను కృషి చేస్తుంది. తను కృషి చేయడమే కాకుండా కొంతమంది విద్యార్థులను కూడా తయారు చేస్తుంది. ఆ విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే ఆమె కూడా ఒక టీచర్గా కావచ్చు, ఒక డాన్సర్గా కావచ్చు, మంచి శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చిలో ఉంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.